హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ క్లాస్లో మనము ఎస్పిఎం సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేసాం కదా. సో ఈ వీడియోలో మనం రిస్క్ మేనేజ్మెంట్ టాపిక్ గురించి చూద్దాం. సో ఈ క్లాస్లో రిస్క్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ రిస్క్ ఏముంటాయి, అండ్ అలాగే ప్రోయాక్టివ్ రియాక్టివ్ స్ట్రాటజీస్ ఏంటి, రిస్క్ని మేనేజ్ చేయడానికి రిస్క్ అసెస్మెంట్ని ఎలా యూస్ చేస్తాము, అండ్ అలాగే రిస్క్ని ఎలా కంట్రోల్ చేయాలి. సో ఇవన్నీ కూడా ఈ క్లాస్లో మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏముంది, రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏ రిస్క్ ఈజ్ అన్ అన్సర్టెన్ ఈవెంట్ ఆర్ కండిషన్ దట్ if it occurs has a positive or negative effect on a project objectives అంటున్నాం. అంటే మీన్స్ రిక్వైర్మెంట్స్ని కరెక్ట్గా గ్యాదర్ చేసాము, ఇంప్లిమెంటేషన్ డిజైన్ ఇవన్నీ అయ్యాయి, బట్ వీటన్నిటితో పాటు ఈ పాయింట్ కూడా మనకి ఇంపార్టెంట్. రిస్క్ ఈజ్ నథింగ్ బట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ ఆర్ ఈవెంట్ అని చెప్పొచ్చు, ఓకేనా. సో దానివల్ల ప్రాజెక్ట్ పైన పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఎఫెక్ట్ అనేది పడవచ్చు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్, ఓకేనా. సో పాజిటివ్ ఎఫెక్ట్ అనేది ఎప్పుడు ఉంటుంది అంటే మన ప్రాజెక్ట్ ఆర్ సిస్టమ్ దేనినైనా మనం అప్గ్రేడ్ చేస్తూ ఉండాలి, ఓకేనా. అప్గ్రేడ్ అవ్వకపోతే ఆబ్వియస్లీ ఫ్యూచర్లో నెగిటివ్ ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ అనేవి ఉంటాయి, ఓకేనా. లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్ అవ్వచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రెడిబిలిటీ కానీ. సో ఇలా ఏదైనా లాస్ అవ్వచ్చు. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ పాయింట్, రిస్క్ ఈజ్ నథింగ్ బట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ ఆర్ ఈవెంట్ అని చెప్పొచ్చు. దానివల్ల మన ప్రాజెక్ట్ పైన ఆర్ సిస్టమ్ పైన అప్లికేషన్ పైన పాజిటివ్ ఎఫెక్ట్ ఆర్ నెగిటివ్ ఎఫెక్ట్ ఏదైనా పడవచ్చు, ఓకేనా. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏముంది, ఏ రిస్క్ మేనేజ్మెంట్ ప్లాన్ ఈజ్ ఏ డాక్యుమెంట్ ఏ ప్రాజెక్ట్ మేనేజర్ ప్రిపేర్స్ టు ఫోర్సీ రిస్క్, ఎస్టిమేట్ ఇంపాక్ట్స్ అండ్ డిఫైన్ ఏ రెస్పాన్స్ టు రిస్క్ అని చెప్తున్నాం. అంటే ఫ్యూచర్లో ఏం రిస్క్ రావచ్చు ఏంటి అని చెక్ చేయొచ్చు, ఆ రిస్క్ వల్ల ఏం ఇంపాక్ట్ అవుద్ది, ఏం డ్యామేజ్ అవుద్ది, ఇదంతా కూడా డాక్యుమెంటేషన్లో మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది, ఓకేనా. రిస్క్ని ఎలా కంట్రోల్ చేయాలి అండ్ రెస్పాన్స్ని ఏం డిఫైన్ చేయాలి అంటే ఎలాంటి రెస్పాన్స్ అనేది ఇవ్వాలి. సో ఇదంతా కూడా మనం డాక్యుమెంటేషన్లో మనం మెన్షన్ చేస్తాం. ఇది వచ్చేసి సెకండ్ పాయింట్, అదే చెప్తున్నాం ఇక్కడ. ఏ రిస్క్ మేనేజ్మెంట్ ప్లాన్ ఈజ్ ఏ డాక్యుమెంట్ ఏ ప్రాజెక్ట్ మేనేజర్ ప్రిపేర్స్ టు ఫోర్సీ రిస్క్, ఎస్టిమేట్ ఇంపాక్ట్స్ అండ్ డిఫైన్ ఏ రెస్పాన్స్ టు రిస్క్ అని, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి రియాక్టివ్ వర్సెస్ ప్రోయాక్టివ్ రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్. సో రియాక్టివ్ అంటే ఏంటి, ప్రోయాక్టివ్ అంటే ఏంటో మనం ఇప్పుడు క్లియర్గా చూద్దాం. సో ఇక్కడ ప్రాజెక్ట్ మేనేజర్ ఆర్ కంపెనీ వాళ్ళు రిస్క్ వచ్చేసింది అని అనుకుని రిస్క్ని హ్యాండిల్ చేయడానికి ఎలాంటి స్ట్రాటజీస్ వాడాలి అనేది ఇక్కడ డిసైడ్ అవుతారు, ఓకేనా. కైండ్ ఆఫ్ రియాక్షన్, ఓకేనా. ఇక్కడ రియాక్టివ్ ఈజ్ నథింగ్ బట్ కైండ్ ఆఫ్ రియాక్షన్ అని చెప్పొచ్చు. దాన్ని ఇక్కడ రియాక్టివ్ స్ట్రాటజీ అని అంటారు. అంటే ఇక్కడ ఏంటి, ప్రాజెక్ట్ మేనేజర్ ఆర్ కంపెనీ వాళ్ళు రిస్క్ వచ్చేసింది, ఇప్పుడు వస్తుందిగా రిస్క్ అని అనుకొని ఆ రిస్క్ని ఎలా హ్యాండిల్ చేయాలి అని చెప్పి రియాక్ట్ అవుతారు. సో దట్ ఈస్ కాల్డ్ రియాక్టివ్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. ఇక్కడ అదే చెప్తున్నాం, రియాక్టివ్ రిస్క్ మేనేజ్మెంట్ ట్రైస్ టు రెడ్యూస్ ది డ్యామేజ్ ఆఫ్ పొటెన్షియల్ థ్రెట్స్ అండ్ స్పీడ్ అప్ అండ్ ఆర్గనైజేషన్స్ రికవరీ ఫ్రమ్ దెమ్ బట్ అజ్యూమ్స్ దట్ దోస్ థ్రెట్స్ విల్ హ్యాపెన్స్ ఇవాంచువల్లీ అని చెప్తున్నాం, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ప్రోయాక్టివ్ మీన్స్ ఏంటి అంటే ప్రాజెక్ట్లో ఏమైనా థ్రెట్స్ ఉన్నా రిస్క్లు ఉన్నా కానీ ముందే ఐడెంటిఫై చేసి టార్గెట్ చేస్తాము, ఓకేనా. సో ఏం రిస్క్ వస్తుంది ఏంటి అని చెప్పి మనం ముందే ఐడెంటిఫై చేసి దాన్ని రాకుండా ముందే మనం దాన్ని అవాయిడ్ చేస్తాము, ప్రిడిక్ట్ చేస్తాము. దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రోయాక్టివ్ అని చెప్పొచ్చు, ఓకేనా. సో ఇక్కడ చూడండి, ప్రోయాక్టివ్ రిస్క్ మేనేజ్మెంట్ ఐడెంటిఫైస్ పాసిబుల్ థ్రెట్స్ అండ్ ఎయిమ్స్ టు ప్రివెంట్ దోస్ ఈవెంట్స్ ఫ్రమ్ ఎవర్ హ్యాపెనింగ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ అని చెప్తున్నాం, ఓకేనా. దీనికి ఇంకా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే రియల్ టైమ్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కార్ డ్రైవ్ చేసేటప్పుడు, బైక్ డ్రైవ్ చేసేటప్పుడు మనం సీట్ బెల్ట్ అండ్ హెల్మెట్ అనేది యూజ్ చేస్తాము. బట్ రియాక్టివ్ స్ట్రాటజీస్లో ఏంటి అంటే ఇన్ కేస్ ఆఫ్ యాక్సిడెంట్ అవుతే కార్ని మనము ఇన్సూరెన్స్ ద్వారా బాగు చేయొచ్చు. ఇది వచ్చేసి మనకి రియాక్టివ్ స్ట్రాటజీ. అంటే మనం ఒకటి అయిన తర్వాత దానికి రియాక్ట్ అవుతున్నాం.
దాన్ని ఇక్కడ రియాక్టివ్ స్ట్రాటజీ అంటారు. అదే ప్రోయాక్టివ్ అంటే ఏంటి అంటే లైక్ ఆ యాక్సిడెంట్ అనేది జరగకన్నా ముందే మనం ముందు జాగ్రత్త కొద్దీ కార్ డ్రైవ్ చేసేటప్పుడు, బైక్ డ్రైవ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ కానీ, హెల్మెట్ కానీ యూజ్ చేయడము. అండ్ అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు కాల్స్ మాట్లాడకుండా ఉండడము. సో ఇవన్నీ కూడా ఏంటి ప్రోయాక్టివ్ స్ట్రాటజీస్ అన్నమాట. ఓకేనా. సో ఇదొచ్చేసి మనకి ఎగ్జాంపుల్. సో ఇదొచ్చేసి మనకి రియాక్టివ్ వర్సెస్ ప్రోయాక్టివ్ డిఫరెన్సెస్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ రిస్క్. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిస్క్లు అనేవి ఉన్నాయి. ఇక్కడ చూడండి, దేర్ ఆర్ 3 మెయిన్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ రిస్క్ విచ్ కెన్ ఎఫెక్ట్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ అని చెప్తున్నాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి బిజినెస్ రిస్క్, సెకండ్ వన్ వచ్చేసి టెక్నికల్ రిస్క్, థర్డ్ వన్ వచ్చేసి ప్రాజెక్ట్ రిస్క్. ఓకేనా. సో బిజినెస్ రిస్క్ అంటే ఏంటి అంటే ఇక్కడ చూడండి, దీస్ టైప్ ఆఫ్ రిస్క్ కంటైన్ రిస్క్ ఆఫ్ బిల్డింగ్ అన్ ఎక్సలెంట్ ప్రోడక్ట్ దట్ నో వన్ నీడ్, లూజింగ్ బడ్జెటరీ ఆర్ పర్సనల్ కమిట్మెంట్స్ ఎక్సెట్రా అంటున్నాం. అంటే ప్రాజెక్ట్ పైన వర్క్ స్టార్ట్ చేసాము, 1 ఇయర్లో ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయ్యింది అండ్ ప్రాజెక్ట్ని లాంచ్ చేసాము. బట్ ప్రాజెక్ట్ని తర్వాత ఎవరు ఇష్టపడట్లేరు, స్టేక్ హోల్డర్స్ కూడా బడ్జెట్ విషయంలో అంత ట్రస్ట్గా లేరు అన్నప్పుడు దట్ ఈస్ కాల్డ్ బిజినెస్ రిస్క్ అని చెప్పొచ్చు. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి టెక్నికల్ రిస్క్. టెక్నికల్ రిస్క్ అంటే ఏంటి అంటే ప్రాజెక్ట్ చేసినప్పుడు క్వాలిటీ అండ్ డిజైన్ బాగోలేదు అన్నప్పుడు అండ్ ఇంప్లిమెంటేషన్, ఇంటర్ఫేస్ అండ్ మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దట్ ఈస్ కాల్డ్ టెక్నికల్ రిస్క్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, టెక్నికల్ రిస్క్ కన్సర్న్ పొటెన్షియల్ మెథడ్, ఇంప్లిమెంటేషన్, ఇంటర్ఫేసింగ్, టెస్టింగ్ అండ్ మెయింటెనెన్స్ ఇష్యూస్. సో ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు డిజైన్ విషయంలో కానీ, ఇంప్లిమెంటేషన్ విషయంలో కానీ, యూజర్ ఇంటర్ఫేస్ విషయంలో కానీ, టెస్టింగ్ విషయంలో అండ్ మెయింటెనెన్స్ విషయంలో, సో ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు దాన్ని మనము టెక్నికల్ రిస్క్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ రిస్క్. సో ప్రాజెక్ట్ రిస్క్ అంటే ఏంటి అంటే కాస్ట్, రిసోర్సెస్ అండ్ కస్టమర్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి అన్నీ కూడా ప్రాజెక్ట్ రిస్క్ కిందికి వస్తాయి. ఇక్కడ చూడండి, ప్రాజెక్ట్ రిస్క్ కన్సర్న్ డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ బడ్జెటరీ, షెడ్యూల్, పర్సనల్ రిసోర్సెస్ అండ్ కస్టమర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. సో ఇప్పుడు మనం స్టేక్ హోల్డర్స్కి ప్రాజెక్ట్ అనేది 1 ఇయర్లో హ్యాండ్ ఓవర్ చేస్తాము అని చెప్పి ఎక్కువ టైం తీసుకోవడం, షెడ్యూల్ దాటిపోవడం, ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ రిస్క్లో వస్తాయన్నమాట. ఓకేనా. సో దీస్ ఆర్ ద 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిస్క్ అని చెప్పొచ్చు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో. సో ఈ క్లాస్లో ఏమేమి డిస్కస్ చేసాం మనము. ఫస్ట్ వన్ వచ్చేసి రిస్క్ మేనేజ్మెంట్. సో రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏం చెప్పాను, సో ఇక్కడ రిస్క్ ఈజ్ నథింగ్ బట్ ఏ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ ఆర్ ఈవెంట్ అని చెప్పాను. సో దానివల్ల ప్రాజెక్ట్ పైన పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఎఫెక్ట్ అనేది పడవచ్చు. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ పాయింట్. పాజిటివ్ ఎఫెక్ట్ అంటే ఎలా, మనం మన అప్లికేషన్ని కానీ సిస్టమ్ని కానీ ఎప్పుడు అప్గ్రేడ్ చేస్తూ ఉండాలి, అప్పుడు మాత్రమే పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఒకవేళ మనం అప్గ్రేడ్ చేయకపోతే ఆబ్వియస్లీ ఫ్యూచర్లో నెగిటివ్ ఎఫెక్ట్ అనేది పడే ఛాన్సెస్ ఉంటాయి. అది లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్ అవ్వచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ అవ్వచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజైన్ అవ్వచ్చు, ఏదైనా కూడా. ఓకేనా. సో నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏం చెప్పాను, ఫ్యూచర్లో ఏం రిస్క్ రావచ్చు ఏంటి అని చెక్ చేయడానికి మనకి ఈ డాక్యుమెంటేషన్ ప్లాన్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా. సో దాంట్లోనే మనము రిస్క్కి తగిన రెస్పాన్స్ అనేది కూడా మనము డిఫైన్ చేస్తాము. ఓకేనా. ఇది వచ్చేసి మనకి సెకండ్ పాయింట్. నెక్స్ట్ ఏం చూసాము, రియాక్టివ్ వర్సెస్ ప్రోయాక్టివ్ స్ట్రాటజీస్ కదా. సో రియాక్టివ్ స్ట్రాటజీ అంటే ఏం చెప్పాను, ఇక్కడ రిస్క్ని హ్యాండిల్ చేయడానికి ఎలాంటి స్ట్రాటజీస్ వాడాలి అనేది ఇక్కడ డిసైడ్ అవుతారు. అంటే కైండ్ ఆఫ్ రియాక్షన్. సో కైండ్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఏ రియాక్టివ్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. ప్రోయాక్టివ్ మీన్స్ అంటే ఏంటి అంటే ప్రాజెక్ట్లో ఏమైనా థ్రెట్స్ ఉన్నా, రిస్కులు ఉన్నా ముందే ఐడెంటిఫై చేసి టార్గెట్ చేస్తాము. అంటే రిస్క్ రాకన్నా ముందే దాన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాము, ప్రిడిక్ట్ చేస్తాము. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రోయాక్టివ్ అని చెప్పొచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి, ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, కార్ని డ్రైవ్ చేసేటప్పుడు, బైక్ని డ్రైవ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ అండ్ హెల్మెట్ అనేది ముందు జాగ్రత్త కొద్దీ మనం వాడతాం.
సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రోయాక్టివ్ స్ట్రాటజీస్ అని చెప్పొచ్చు. ఒకవేళ డ్రైవ్ చేస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయ్యింది. సో యాక్సిడెంట్ అయిన తర్వాత అప్పుడు మనము ఇన్సూరెన్స్ ద్వారా కార్ని బాగు చేయించవచ్చు అనుకుంటున్నా. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ రియాక్టివ్ స్ట్రాటజీ అన్నమాట. ఓకేనా? సో ఇది మనకి డిఫరెన్స్. నెక్స్ట్ టైప్ ఆఫ్ రిస్క్. సో మనకి త్రీ టైప్స్ ఆఫ్ రిస్క్లు అనేవి ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి బిజినెస్ రిస్క్. అంటే ప్రాజెక్ట్ పైన వర్క్ స్టార్ట్ చేసాము బట్ 1 ఇయర్లో ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయ్యింది అండ్ ప్రాజెక్ట్ని లాంచ్ కూడా చేసాము. బట్ ఆ తర్వాత మన ప్రాజెక్ట్ని ఎవరు ఇష్టపడట్లేరు అండ్ బడ్జెట్ విషయంలో కూడా అంత ట్రస్ట్గా ఎవరు లేరు అన్నప్పుడు ఈ బిజినెస్ రిస్క్ అనేది ఉంటుంది. నెక్స్ట్ టెక్నికల్ రిస్క్ అంటే ఏంటి అంటే టెక్నికల్ పరంగా, అంటే ఇంటర్ఫేస్ పరంగా, ఇంప్లిమెంటేషన్ పరంగా, టెస్టింగ్ పరంగా, మెయింటెనెన్స్ పరంగా ఏమైనా ఇష్యూస్ వస్తే అది టెక్నికల్ రిస్క్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ రిస్క్ అంటే ఏం చెప్పాను అంటే కాస్ట్, రిసోర్సెస్ అండ్ కస్టమర్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవి వచ్చినా కూడా అదంతా కూడా ప్రాజెక్ట్ రిస్క్ కిందికి రావడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఇది రిస్క్ మేనేజ్మెంట్ టాపిక్ గురించి. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో మనం రిస్క్ అసెస్మెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.